నమస్కారం. విజయవాడ నగరం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్న ఈ మహానగరంలో ప్రజల భద్రత కోసం ఒక గొప్ప ఆలోచన జన్మించింది. ఆ ఆలోచన విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారి విజన్. అవును, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారు తీసుకున్న ఆ వినూత్న ఆశయం డ్రోన్ టెక్నాలజీని పోలీసింగ్లో వినియోగించడం. ఇది కేవలం ఒక ఆలోచన కాదు, ఇది భవిష్యత్ పోలీసుకు మార్గదర్శకం. ఈ విజన్ను వాస్తవంగా మార్చింది ఎవరు అంటే పడమట పోలీస్ స్టేషన్ సిఐ గారు మరియు వారి అంకిత భావంతో పనిచేస్తున్న సిబ్బంది. పడమట పోలీస్ స్టేషన్ సిఐ గారి నాయకత్వంలో పడమట పోలీస్ స్టేషన్ సిబ్బంది కమిషనర్ గారి ఆశయాన్ని తమ కర్తవ్యంగా తీసుకుని డ్రోన్ టెక్నాలజీని కేవలం ఉపయోగించడం కాదు, దానిని ఒక ఆయుధంలా మార్చారు. ఇప్పుడు ఆకాశంలో ఎగురుతున్న ప్రతి డ్రోన్ ఒక కెమెరా కాదు, ఒక జాగ్రత్త కాపలా కాస్తున్న పోలీస్ ట్యాగ్. పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యంగా నగర శివారులలో ఈ డ్రోన్ సర్వేలెన్స్ నిరంతరం కొనసాగుతుంది. పడమట సిఐ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి కదలికను గమనిస్తూ సిబ్బంది దిశ నిర్దేశం చేస్తూ ప్రతి ఆపరేషన్ను విజయవంతంగా చేస్తున్నారు. ఈ డ్రోన్ కళ్ళతో గంజాయి సేవించే ప్రదేశాలు గుర్తించబడుతున్నాయి. బహిరంగ మద్యం సేవించే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. కోడి పందాలు, పేకాట వంటి విరుద్ధ కార్యకలాపాలు అణచివేస్తున్నారు. పడమట పోలీస్ స్టేషన్ సిఐ గారు ప్రతి సమాచారాన్ని సీరియస్గా తీసుకుని డ్రోన్ ద్వారా ఆధారాలు సేకరించి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ గారి దూరదృష్టి, పడమట సిఐ గారి అమలు, ఈ రెండు కలిసినప్పుడు నేరాలకు చోటే ఉండదు. ఇది కేవలం టెక్నాలజీని వినియోగించడం కాదు, ఇది సమాజాన్ని రక్షించే ఒక విప్లవం. పడమట సిబ్బంది సిఐ గారి నాయకత్వంలో రాత్రింబవళ్లు పనిచేస్తూ ప్రతి మూలలో భద్రతను పటిష్టం చేస్తున్నారు. గంజాయి వాడకం జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు పడమట పోలీసు వారు తీసుకుంటున్న చర్యలు సమాజానికి ఒక బలమైన సందేశం ఇస్తున్నాయి. ఈరోజు విజయవాడలో నేరస్తులు భయపడుతున్నారు, ఎందుకంటే ఆకాశంలో ఒక కన్ను ఉంది. ఆ కన్ను వెనుక కమిషనర్ గారి విజన్ ఉంది. ఆ విజన్ అమలు చేస్తున్న పడమట సిఐ గారి నాయకత్వం. చివరిగా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారికి, పడమట పోలీస్ స్టేషన్ సిఐ గారికి మరియు వారి అంకిత భావంతో పనిచేస్తున్న సిబ్బందికి మన హృదయపూర్వక అభినందనలు. మన నగరాన్ని సురక్షితంగా ఉంచేందుకు